ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మమ్మీ, నేను ఇప్పుడే వస్తాను. ఈ లోపు నువ్వేం చేయాలో ఆలోచించు. ఇప్పుడే వస్తాను. ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? పెద్దమ్మా, మాది చాలా పెద్ద కుటుంబం, పరువుగల కుటుంబం. నాకు పెళ్ళయ్యి 3 ఏళ్ళు అవుతుంది. నాకు 2 పిల్లలు. నా కుటుంబం అంటే నాకు పంచ ప్రాణాలు. ఉన్నట్టుండి ఏమైందో తెలీదు పెద్దమ్మా. నా భార్య అస్సలు చెప్పిన మాటే వినడం లేదు. కుటుంబాన్ని అల్లకల్లోలం చేసేస్తుంది. నన్ను కనీసం దగ్గర కూడా రానివ్వట్లేదు పెద్దమ్మా. నా భార్య ఇలా ఉండటం వల్ల నాకు నా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎప్పట్లాగే నా భార్య నాతో సంతోషంగా ఉన్నది. నా భార్య లేకపోతే నేను ప్రాణాలతో ఉండలేను పెద్దమ్మా. నా భార్య అంటే నాకు ప్రాణం. నా భార్య నాకు దగ్గరే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి పెద్దమ్మా. లేదంటే నా ప్రాణాలు తీసుకోవడానికైనా ఉపాయం చెప్పండి. నేనున్నది ప్రాణాలు నిలబెట్టడానికే కాని ప్రాణాలు తీయడానికి కాదు. ఈ తాయెత్తుని సమస్యను తీరుస్తుంది. దీన్ని తీసుకువెళ్ళి నీ భార్య చేతికి కట్టు. మంచి కోసం ఏ పని చేసినా ఆ భగవంతుడు కూడా తోడవుతాడు. ఆ భగవంతుడే నీకు తోడుగా ఉంటాడు. వెళ్ళు. కోమలి, ఈ తాయెత్తు మహిమ తెలిసేలా చేసి చాలా మంచి పని చేశావు. ఎలా అయినా ఈ రోజు నీకు ఈ తాయెత్తు కడతాను. రేపటి నుంచి వద్దన్నా నువ్వే నా వెంట పడేలా చేస్తాను. ఆ కోమలి నిజస్వరూపం ఎలా బయట పెట్టాలన్నా కుదరట్లేదు కదా రాజు. లాస్ట్ మినిట్లో తప్పించుకుంటుంది. కోమలి బండారం బయట పెట్టాలంటే ఇంకేం చేయాలి రాజు? నేను అదే ఆలోచిస్తున్నాను అమ్మగారు. కోమలి నాకు తాయెత్తు కట్టి నేను వాళ్ళకి అడ్డం రాకుండా వాళ్ళు చెప్పినట్టు చేయాలని చూశారు. మనకి తెలిసిపోయింది కాబట్టి ఎలాగోలా సరిపోయింది. లేదంటే వాళ్ళకు మరింత బలం ఏర్పడేది. ఈసారి ఎలాగోలా కోమలి ట్రాప్కి దొరకకుండా బయటపడ్డాం. కోమలిని ఇలాగే వదిలేస్తే రోజు ఏదో దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కోమలికి చెక్ పెట్టాలి అమ్మాయిగారు. కోమలికి చెక్ పెడితే అత్తయ్య దీపక్లకు కూడా చెక్ పెట్టినట్టే కదా రాజు. నువ్వెన్నైనా చెప్పు రుక్మిణి, నేను అమ్మాయి గారిని మోసం చేయలేను, చెయ్యను కూడా. ఈ జీవితానికి నాకు భార్య అంటే అమ్మాయి గారు మాత్రమే. మరెవరిని భార్యగా ఊహించుకోలేను. నువ్వు నీ జీవితం గురించి ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. రుక్మిణి, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంత సులువుగా ఎలా చెప్తున్నావు రాజు? ఈ మాట నా మెళ్ళో తాళిబొట్టు కట్టక ముందు చెప్పుండాలి కదా రాజు. ఇప్పుడు చెప్తే నేనేం చేయాలి రాజు? నేనేం చేయాలి చెప్పు రాజు, చెప్పు. నువ్వేం చేసుకుంటావు అది నీ ఇష్టం. ఇంతకాలం అమ్మాయి గారిని దూరం పెట్టాను.
అమ్మాయి గారిని నేను ఎంత బాధ పెట్టానో నాకు తెలుసు. రాజు రూపతో మాట్లాడుతుంటే నేను కట్టిన తాయెత్తు పనిచేయలేదేమో అనుకున్నా, కానీ చాలా బాగా పనిచేస్తోంది. ఇంతకు మించి అమ్మాయి గారిని బాధ పెడితే నేను మనిషినే కాదు. గుడ్ బై రుక్మిణి. ఏం లేదు అమ్మాయి గారు, నేను మిమ్మల్ని కోరుకుంటుంటే ఆ రుక్మిణి ఓర్వలేకపోతుంది. అందుకే మన విషయంలో రుక్మిణికి ఒక క్లారిటీ ఇస్తున్నాను. మరి క్లారిటీ వచ్చిందంటావా రాజు? రుక్మిణికి మాత్రమే చెప్తే క్లారిటీ రాదమ్మాయి గారు, పెద్దయ్య గారితో కూడా చెప్పాలి. మీరు రండి అమ్మాయి గారు, పెద్దయ్య గారితో ఇప్పుడే వెళ్ళి మాట్లాడదాం. నువ్వుండు రాజు, రుక్మిణితో నేను ఒక్క నిమిషం మాట్లాడొస్తాను. వెళ్ళండి. ఏంటి రూపా, ఇంతకాలం నన్ను నమ్మని రాజు ఇప్పుడు నా చుట్టూ ఎలా తిరుగుతున్నాడు అని జుట్టు పీక్కుంటున్నావా? రాజు మాత్రం కాదు రూపా, నీ నుండి అందర్నీ లాగేసుకుంటాను. ముఖ్యంగా నీ ఆస్తిని సొంతం చేసుకుంటాను. నీతో పాటు నీ ఫ్యామిలీ అందర్నీ రోడ్డు మీద నించోపెడతాను. అవకాశం దొరికింది కదా అని మీ అమ్మ నా మీద చేయి చేసుకుంది. ఆ దెబ్బకి నేను కొట్టే ఎదురు దెబ్బ తొందరలోనే మీ అందరికీ తగలబోతుంది. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నా నుంచి రాజుని దూరం చేయడం ఆ దేవుడి వల్లే కాలేదు, ఇక నీ వల్ల ఏమవుతుంది కోమలి? చూస్తూ ఉండు రూపా. రుక్మిణితో మనకు మాట్లాంటి అమ్మాయి గారు, పెద్దయ్య గారితో మాట్లాడదామండి. రండి మీరు. చూసావు కదా రుక్మిణి, రాజు నా వాడని ఇప్పటికైనా అర్థమైందా? కిందికి రా, ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. పదరాజు. బావగారు, భోజనం వడ్డించమంటారా? మేము వస్తాం సుమా, నువ్వు పద. అమ్మా రూపా, రాజు, భోజనం రెడీ, రండి. సరే చిన్నమ్మగారు. చెప్పు రాజు, నాన్నతో ఏదో మాట్లాడాలన్నా మాట్లాడు. ఏం మాట్లాడాలి రాజు? ఏం లేదు పెద్దయ్య, అమ్మాయి గారు తీసుకున్న నిర్ణయాల్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను.